రాష్ట్రంలో 68 లక్షల వృద్ధులు, వికలాంగులు ఈ రాష్ట్రంలో 1వ తేదీ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, మన చేతికి పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తుంటారు. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు. తెల్లవారు 6 గంటల నుంచే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ 60 లక్షల మంది వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి వీళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వాలని ఆదేశించడం. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయినా, ఖజానాలో డబ్బులు లేవు, వచ్చే కలెక్షన్ అంతా అప్పులు కట్టడానికి, అప్పుల వడ్డీలకు సరిపోతుంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి 10,000 జీతం ఇస్తే 10,000 నాడు ప్లాన్ చేసుకుంటారు. ఇంటి బాడుగ ఎంత కట్టాలా, మిల్క్కి ఎంత, రైస్కి ఎంత, పిల్లల చదువుకి ఎంత, గుడ్డలకి ఎంత, పండుగలకి ఎంత అని. ఒక 20,000 వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, 50,000 వచ్చేవాళ్ళు ప్లాన్ చేసుకుంటారు, 1,00,000 వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 10 లక్షలు వచ్చేవాళ్ళు కూడా నెలకి ఆదాయం చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి ఆదాయం వచ్చేటప్పుడు అది ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే ట్యాక్స్లు, ఇంక వేరే ఆదాయాలు ఉండవు. దానికి ఒక ప్లాన్ చేసి యువతను దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 సంవత్సరాలకు ఎలా చేయాలని ప్లాన్ చేయాలా. అలాంటిది గత ప్రభుత్వం చేయలే, సర్వనాశనం చేసింది. ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, ఇన్ని చేశారు. నేను 14-19లో 5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా చేస్తే ఒక్క సంవత్సరం కూడా 1 పైసా ట్యాక్స్ పెంచలా. కానీ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయించా, 1 పైసా పెంచాలా. గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచిన ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి ఖాళీ చేసిపోయింది. అయినా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఒక మాట ఇచ్చారు, నేను ప్రభుత్వం రాగానే 3,000, 4,000 చేస్తాను, వికలాంగులకు 6,000 చేస్తాను, బెడ్ మీద లేకుండా ఉండే ఎవరైతే ఉంటారో పెరాలసిస్ వచ్చి వాళ్ళకి ఒక అటెండర్ కావాలా, వాళ్ళకి అటెండర్ కలిసి 15,000 ఇస్తానని ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేయటం. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం రాగానే అందు కూడా మొదటి నెలలో అంటే 3 నెలలు అరియర్స్ కూడా ఇస్తానన్నారు. మొదటి 3 నెలల అరియర్స్తో కూడా ఇచ్చారు. అసలు ఏ ప్రభుత్వం ఇవ్వదు. మాట తప్పని మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి మనము తిప్పిన కథలు చెప్పడం, కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు జరిగిపోయిన వాటికి ఎవరు అలా చక్కగా ఇచ్చారు. ఈరోజు దాదాపు 34,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో సంవత్సరానికి పెన్షన్స్ అవుతుంది. అసలు భరించే స్టేజ్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం భరించే స్టేజ్ లేదు. కానీ ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో అసోసియేషన్తో వారు ఈరోజు ముందుకు లాక్కొస్తున్నారు. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరిగింది. రేపు మే నెలలో అంటే స్కూళ్ళు తెరిసే లోపల ఈ సంవత్సరానికి ఇవ్వాల్సిన తల్లికి వందనం కూడా ఇస్తామని యాక్చువల్గా సీఎం గారు డిసైడ్ చేశారు. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా ఎలక్షన్ ముందు చెప్పిన మాట. అదేవిధంగా ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా చేయబోతున్నారు. రైతు సోదరులకు ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామన్నారో దానికి వర్కౌట్ చేస్తున్నారు. అది కూడా వీలైనంత తొందరలో ఇవ్వడానికి చేస్తున్నారు. ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా ఈరోజు 1 by 1 చేస్తున్నారు. ఎందుకంటే డబ్బులుంటే ఒకసారి చేసేవాడు. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి గత ప్రభుత్వం జీతాలు ఇవ్వాల. పెన్షన్స్కి అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వాల. అలాంటిది ఈరోజు కరెక్ట్గా 1వ తేదీ జీతాలు ఇస్తున్నారు. పెన్షన్స్ కరెక్ట్గా 1వ తేదీ. గత ప్రభుత్వం 1వ తేదీ వల్ల సీఎం గారు ఒకటి చెప్పారు. ఈరోజు 1వ తేదీ తెల్లవారు 6 గంటలకు మొదలుపెట్టి సాయంకాలం 6 గంటలకు కంప్లీట్ చేయమంటే 99% కంప్లీట్ చేస్తున్నారు అధికారులు. నిజంగా అధికారులు హ్యాట్సప్. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు అధికారుల దగ్గర చేయించమని కోర్టు ఆర్డర్ ఇస్తే చేయలేమని పెన్షన్లందరినీ సెక్రటరీ పిలిపించారు, నిలబెట్టించారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మా మీద గడ్జితో
ఆ పెన్షన్స్ అందరినీ సెక్రటరీ పిలిచి నిలబెట్టారు. కొందరు చనిపోయారు పాపం అవాతాత. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఒకే ఒక రోజులో 99% మందికి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళు ఊర్లో లేకుండా ఉంటే తప్ప అందరికి ఇస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన. ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకంగా యువత డెవలప్ కావాలంటే ఒకటే మార్గం, ఇండస్ట్రీస్ రావాలా. అందుకనే ముఖ్యమంత్రి గారు యువ నాయకుడు లోకేష్ ఇద్దరు ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. అవన్నీ త్వరలో గ్రౌండ్ కాబోతున్నాయి. ఒక ఇండస్ట్రీ వచ్చి గ్రౌండ్ కావాలంటే చాలా హర్డిల్స్ ఉంటాయి, మీకు తెలియాలి. వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి, వాటర్ లైన్లు ఇవ్వాలి, రోడ్ వేసి ఇవ్వాలి, అదేవిధంగా ఫారెస్ట్ క్లియరెన్స్లు ఉంటే అవి తీసుకురావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తేవాలి. ఇవన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఫాలోఅప్ చేస్తూ వీలైన తొందరలో అవన్నీ తీసుకొస్తున్నారు. అవన్నీ వస్తే ఖచ్చితంగా యువతకి ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు రాకుంటే వాళ్ళు అడ్డదారులు పడతారు. అందుకని ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికున్న అనుభవంతో చేస్తున్నారు. అదేవిధంగా మన నెల్లూరు నగరం తీసుకుంటే 2014-19లో దాదాపు 5,300 కోట్లతో డెవలప్ చేశారు. ఈసారి కూడా ఏదైతే మిగిలిపోయిన పనులన్నీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, రోడ్లు ఎక్కడన్నా చిన్న ఉంటే అవి కావచ్చు, పార్కులు కావచ్చు, అవన్నీ కూడా మాట ఇచ్చిన ప్రకారం 100కి 100 రూపాయలు 100% చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తున్నాను. కొద్దిగా సమయం ఇవ్వండి. పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు 20 పార్కులకు శాంక్షన్ చేశాను. ఈ ఫిబ్రవరి నెలాఖరు లోపల 20 పార్కుల్లో ఎక్సలెంట్ జిమ్ ఎక్విప్మెంట్, ఎక్సలెంట్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్లో కూడా పెట్టిస్తున్నాను. ఈ విధంగా 1 by 1 నేను నెల్లూరు ప్రజలను ఒకటే కోరేది, కొద్దిగా ఓపిక పట్టండి, అన్నీ చేయిస్తాం. పార్ట్ హోల్స్ దాదాపు కంప్లీట్ చేశారు. ఇవాళ ఆ పార్ట్ హోల్స్ కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ నా తేడా ఉంటే మళ్ళీ తీసి కూడా వేయమంటున్నాను. అది నేను నిన్న చెప్పి తీసేయమన్నాను. అంటే వేకెంట్ ట్యాక్స్ కట్టాలా? ఒక్క నిమిషం. విజయవాడ పాపులేషన్ 40 లక్షలు, నెల్లూరు 10 లక్షలు. ఎప్పుడు 2011 మంది 6 లక్షల లోపల. అక్కడ అంటే ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ బిఫోర్ కట్టాల్సిన ట్యాక్స్లు మొత్తం, వేకెంట్ ట్యాక్స్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ 40 కోట్లు. నెల్లూరుకి 120 కోట్లు కట్టాలా? నెల్లూరులో 120 కోట్లు బాకీలు ఉన్నాయి. అంటే అసలు ట్యాక్సులు రాకుంటే మీ సిస్టమ్ ఎలా నడుస్తుంది? అందువల్ల అందరికీ ఏం చెప్తున్నా అంటే, మీరు కట్టాల్సింది కట్టండి, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ చేస్తారు. పేదలను ఇబ్బంది పెట్టొద్దు అంటున్నా. ప్రతి ఒక్కరికి టైం ఇవ్వమంటున్నాను. టైం దాదాపు నేను నెల నుంచి చెప్తున్నా. అధికారులకు నిన్న కూడా చెప్పా. నాకు యాక్చువల్గా వాట్సాప్ పంపించారు, ఈ స్థలం ఇదని. యాక్చువల్గా కమిషన్తో మాట్లాడా, బోర్డులన్నీ తీసేయండి, 1-2-3 సార్లు చెప్పండి, టైం ఇవ్వండి, లేదు అవసరమైతే వాళ్ళకి కొద్దిగా ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వండి అన్నాను. ఆ విధంగా చేస్తాను. ఇక్కడ ఒకటేనండి, మీరు మాట్లాడేది శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గురించి. శ్రీధర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్నవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. ఒక్కసారి కాదు గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా పేదలకు నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1-2-3 సార్లు వాళ్ళకి చెప్పండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి, ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను, ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలా. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాడు తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకోండి. గత ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద తప్పు ఏంటంటే టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీ, ఇక్కడ నుడా అంటాం. టౌన్ ప్లానింగ్ అర్బన్ అథారిటీలో విచ్చలవిడిగా అడ్డదారులలో పర్మిషన్లు ఇచ్చారు.
అసలు విచ్చలవిడిగా అడ్డదారులు పర్మిషన్ ఇచ్చే జరిగితే అసలు టౌన్ ప్లాన్ తీసేస్తే పోతుంది, ఎందుకు నుడా తీసేస్తే పోద్ది, టౌన్ ప్లానింగ్ తీసేస్తే పోద్ది, ఇంకెందుకు అవన్నీ? ఎవరి పాటికి వాళ్ళు నాయకులు అధికారులు ఇష్టం వచ్చినట్టు ఇచ్చే జరిగితే అసలు టౌన్ ప్లానింగ్ ఎందుకు? ఆ డిపార్ట్మెంట్ ఎత్తేస్తే పోద్ది, జీతాలు తగ్గుతాయి, ప్రజల మీద ట్యాక్సులు తగ్గించవచ్చు. వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు కట్టే ట్యాక్స్లే. ఇంకా అడ్డదారులు చేసుకుని జరిగితే ఎందుకు? ఏదైనా ఒక సిటీ అంటే రాబోయే ఫ్యూచర్లో పిల్లలకు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది పడకూడదు, ఇల్లు కట్టుకుంటే గాలి వెలుతురు ఉండాలా. ఇవన్నీ కొన్ని బిల్డింగ్ రూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని నేను మీ ప్రభుత్వం రాగానే నా దగ్గర బిల్డర్స్ వచ్చారు, లేఅవుట్ వాళ్ళు వచ్చారు. ఏంది మీ సమస్యని 10 సార్లు మీటింగ్ పెట్టాను, 10 సార్లు బిల్డర్స్తో లేఅవుట్స్తో పెట్టాను, నేషనల్ అండ్ స్టేట్ ఆర్గనైజేషన్స్తో. మా అధికారులని, టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించా కమిటీలు వేసి, వాళ్ళందరూ రిపోర్ట్ తెప్పించా. ఆ రాష్ట్రాల్లో ఎలా జరుగుతున్నాయో అన్నీ స్టడీ చేయించి కమిటీలు వేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. చాలా అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా లేఅవుట్ వేయాలంటే 10 ఎకరాల లేఅవుట్ వేయాలంటే 40 అడుగులు మినిమం రోడ్డు వదలాలి. గతంలో 30 అడుగులు వేస్తే కుదరదు. అది ఈరోజు 30 అడుగులు చేసాం. 30 అడుగులు చేయటం వల్ల 1 ఎకరాకి లేఅవుట్ వేసేవాళ్ళకి 4-5 ప్లాట్లు ఎక్స్ట్రాగా వస్తాడు, అమ్ముకోవచ్చు. లేఅవుట్లు వేసేవాళ్ళు మెజారిటీ ప్లేస్లో 30 అడుగులు వేశారు, కానీ చట్టం 40 అడుగులు. నేను అఫీషియల్గా చట్టం చేశాను, దాన్ని 40 అవసరం లేదు 30. ఇట్లా అనేకమైన 18 రూల్స్ మార్చా. ఈ మధ్య మళ్ళా వచ్చారు, సార్ చిన్నీళ్ళు 1 ఫ్లోర్ కట్టుకునేవాళ్ళు 2 ఫ్లోర్లు కట్టుకునేవాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి తీర్చమంటే నిన్నే నేను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ అధికారులను పిలిచి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లైసెన్స్ సర్వేని పిలిచి, నెల్లూరు నుంచి కూడా 2-3 పిలిచాను, లలితారాం వాళ్ళ టీం కూడా వచ్చారు చేసి ఇతర రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, 1 ఫ్లోర్ కట్టుకునే వాళ్ళకి 2 ఫ్లోర్లు కట్టుకునే చిన్నళ్ళకి ఆ సెట్ బ్యాక్స్ ఏంది, నా దగ్గర స్టడీ చేసి 15వ తేదీ లోపల రమ్మన్నా. అవన్నీ కూడా స్టడీ చేసి అవి కూడా లిబరలైజ్ చేస్తా. ప్రజలకి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు భారతదేశంలో ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ ఉంటే అవే చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా దానికి తగ్గట్టుగా కట్టుకోండి. మీరు అడ్డదారులలో పోయి ఎవరికో డబ్బులు ఇచ్చేసేసి పని అయిపోయింది అనుకుంటే కుదరదు. పని అయిపోయిందంటే కుదరదు. ఇంతవరకు కట్టిన బిల్డింగ్స్ లేఅవుట్ల పరిస్థితి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం. అది సుప్రీంకోర్టు హైకోర్టులలో బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ చేయడానికి కొద్దిగా అడ్డంకులు ఉన్నాయి, అవి కూడా స్టడీ చేస్తున్నాం. బట్ ఇంకా కట్టబోయే వాళ్ళు ఎవరైనా, నేను అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో నెల్లూరులో కూడా కట్టబోయేవాళ్ళు లేఅవుట్లు వేసేవాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్త ఏమి వచ్చినాయి తీసుకోండి, స్టడీ చేయండి, చక్కగా మీరే స్టడీ చేయండి. కావాల్సింది నేను అధికారులకు చెప్పి వర్క్షాప్స్ కూడా పెట్టిస్తాను బిల్డర్స్కి, దాని ప్రకారం వేసుకోండి. ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టండి, హ్యాపీగా ఉండండి. మీరు అడ్డదారులలో పోయి ఎవరికో ఒకరికి ఏదో చేసి పర్మిషన్ చేశారంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారని మరొకసారి తెలియజేస్తూ, నెల్లూరులో చేయాల్సిన పనులని 1 by 1 చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజలు రిక్వెస్ట్ చేస్తాను. బోర్లు కానీ ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏ హాస్పిటల్ మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పు లేదు. రోడ్లలో ట్రాఫిక్ అడ్డం లేకుండా చేయమని చెప్పారు. నాకు ఆ రోజు పొగతోటలో వచ్చింది చెప్పారు, వెంటనే కమిషన్కి చెప్పా, వాళ్ళకి 1 week టైం ఇస్తే ఎవరు తీసుకుంటారని. ఆ విధంగా దీన్ని రాజకీయంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్లేరప్ చేస్తున్నారు. ఆ 9 ఛానల్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు ఏదో చేస్తారు, శ్రీధర్రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని. వారి రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే, మంత్రులు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ 3 ఫ్లోర్లు కూడా ఈ నెలాఖరు లోపల చేయబోతున్నా. ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది, దాన్ని తగ్గట్టుగా చేస్తాను, దాని తగ్గట్టుగా ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు యాక్చువల్గా కార్పొరేషన్లో మా తెలుగుదేశంకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో
వాళ్ళందరితో ఈవినింగ్ కూర్చోబోతున్నాం. నేను శ్రీధర్ రెడ్డితో కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళు నెల్లూరు వస్తున్నా కలుస్తున్నా అని. కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసి, నేను రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ కార్పొరేట్లతో, మా దగ్గర ఉండే కార్పొరేట్లతో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఈవినింగ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంస పాలన, అరాచకం వైసీపీ పార్టీ సిద్ధాంతం, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే, ఈ రాష్ట్రంలో ఎక్కడ హరాస్మెంట్ లేదు. రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ మీదే ఒక యాక్షన్ ఉంది. కానీ ఎక్కడ కక్ష సాధింపులు లేవు. చంద్రబాబు కాడి నుంచి మా మంత్రివర్యులు నారాయణ వరకు ఏ పోలీసుకి ఎవరు చెప్పలేదు ఎక్కడ హరాస్మెంట్ చేయమని. ఎప్పుడు కూడా మనం మాట్లాడితే ఒకటే చెప్పాను నేను కాకాన గోవర్ధన్ చంద్రశేఖర్ గారికి, ఎక్కడైనా ఎప్పుడైనా మా నారాయణ గారు ఏ పోలీసు వారికైనా కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? ఆ ప్రభుత్వంలో అయితే నేను ఒక్కనే ఉన్నాను అన్నాడు మొత్తం పోరాటంలో. ఒక్క సీఏ కూడా నా ఫోన్ ఎత్తేవాడు కాదు, ఒక డిఎస్పీ తప్ప లాస్ట్లో వచ్చిన ఎవరు నా ఫోన్ ఎత్తవద్దని ప్రతి దాని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్. మా మంత్రి గారు ఇద్దరిని ఎవరు తప్పు చేసినా ఇద్దరు లోపలేయమంటున్నాడు. గలబాల్ అనేది నెల్లూరులో ఉండకూడదు, ఒక మంచి నెల్లూరుగా తయారవ్వాలి అనేది మా నారాయణ గారి లక్ష్యం. అందుకే దోమలే నగరంగా చేయాలని ఆయన తాపత్రయం. ఈరోజు చూస్తే రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగ యువత పెరిగిపోయింది. ఒక ఫ్యాక్టరీ రాలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి నమ్మి, కానీ ఈరోజు 7-8 నెలల పాలనలోనే 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు దావోస్కు మనం వెళ్ళి అన్నిట్లో చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా లోకేష్ గారు వెళ్ళి 6 లక్షల కోట్లు పెట్టుబడులు తేవడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో రామాయపట్నానికి పెట్రోలియం శాఖకి 1,00,000 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నారాయణ గారు, ఆనవ రామారెడ్డి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు అందరూ కూడా 1,00,000 కోట్లతో ఆడకు పెద్ద ఫ్యాక్టరీ పెట్టడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో యువతకి అధిక ఉద్యోగాలు వచ్చే ప్రాధాన్యత ఉంది. అదే అభివృద్ధి అంటే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ₹1 లేకుండా చేయటం, రాక్షస పాలన చేయటం, కక్ష సాధింపు చేయడం, రౌడీ షీట్లు పెట్టడం, 307 పెట్టడం, అది కాదు పరిపాలన. పరిపాలన అంటే ఇది. నారాయణ గారు ఏ పోలీసుకు కూడా ఆయన చెప్పిన సందర్భాలు మేము చేయలేదు. కొన్ని మేము చెప్పినా కూడా శ్రీనివాసుడు అది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మనం అందరూ సమానంగా చూసుకోవాలి ఏ పార్టీ అయినా చెప్పినటువంటి నాయకుడు నారాయణ గారు. ఈరోజు ప్రతి ఇంటికి వచ్చి 4,000 రూపాయల పెన్షన్ ఆయన కూడా అందించడం ఒక హర్షణీయం. ఇదే తెలుగుదేశం పార్టీ పాలన, సంక్షేమం, ఇది ఒకటే మా ధ్యేయం అని చెప్పి తెలియజేస్తూ, కక్ష సాధింపులు ఉండవు, ఏముండవు, ఒక ప్రజాపాలన మాత్రమే మా పార్టీలో ఉంటుంది మా నారాయణ గారి నాయకత్వంలో అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.